దిశ పేపర్లో ఒక విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. ప్రేయస్తో నామినేషన్ పెళ్లి అట. అసలు మరి ఈ రిజర్వేషన్ ఏంది, ఎక్కడ పెళ్లి, ఎందుకు, ఎట్లా అయింది ఒకసారి చూద్దాం మనం. సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన జరిగింది. తాళ్లపల్లి, సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో ఒకసారి చూద్దాం. అమ్మాయిపై మిస్సింగ్ కేసు నమోదు, రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతు అట. ఒకసారి 6వ పేజీలో పోయి దీనికి సంబంధించినటువంటి విషయాన్ని చూద్దాం మనం. 6వ పేజీలో మొత్తం ఎన్నికలకు సంబంధించి విచిత్రమైనటువంటి ఘటనలు రకరకాల అన్ని చూపిస్తాం మీకు. 6వ పేజీలో ఇగో ప్రేయస్ తోటి నామినేషన్ వేసిందట. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లిలో షాకింగ్ ఘటన, అమ్మాయిపై మిస్సింగ్ కేసు నమోదు, రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయించిన ప్రేమ జంట, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతు అట. ఇగో ఇక్కడ నామినేషన్ వేసిరు. నామినేషన్ వేసి బయట నామినేషన్ పత్రాలను చూపిస్తారు ప్రేమ జంట. మరి రిజర్వేషన్ సేమా, ఈమెకు ఓటక్కేడుంది, ఒకటే ఊరు కాదా, మిస్సింగ్ కేసు ఎందుకు పెట్టిర్రు, ఒక్కసారి మొత్తం చదువుదాం మనం. ఇది చదివితేనే అర్థమవుతుంది. గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. ఓ గ్రామ పంచాయతీ ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఏకంగా తన లవర్తో సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయించాడు. ఒకటే ఊరు అన్నట్టుగా, వేరే ఊరైతే ఓటు హక్కు ఉండదు కాబట్టి ఒకటే ఊరు. అబ్బాయి బీసీ సామాజిక వర్గం, అమ్మాయి ఎస్సీ సామాజిక వర్గం. సో ఎస్సీకి రిజర్వ్ అయింది ఆ సర్పంచ్. సో బీసీ అభ్యర్థి ఏం చేసిండు, ఈ వ్యక్తి ఏం చేసిండు, ఆమె ఆల్రెడీ 2 లవర్స్ అట. ఆమెతో నామినేషన్ వచ్చి తర్వాత పెళ్లి చేసుకున్నాడు. అంటే సర్పంచ్కి అలా భార్యనే అయ్యే అవకాశం ఉంటుంది. మరి అట ఎట్లా ఉందో చూద్దాం ఒకసారి. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ అదే గ్రామంలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన శ్రీజను ప్రేమించాడు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఆ గ్రామం ఎస్సీ మహిళకు రిజర్వ్ కావడంతో చంద్రశేఖర్ గౌడ్ ఆ అమ్మాయితో నామినేషన్ వేయించాడు. ఆ తర్వాత పంచాయతీ పెద్దల దాకా వెళ్ళడంతో వారిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకురట. నామినేషన్ వేసిండు, పత్రాలు చూపించి అయిపోయింది. పెద్దగా లొల్లి అయింది అన్నట్టు. ఇక కులాలు ఉంటాయి కదా, ఎస్సీ సామాజిక వర్గం అని, గౌడ సామాజిక వర్గం అని, పెద్ద ఎత్తున లొల్లి కాకపోతే బయటికి పోయి పెళ్లి చేసుకున్నట. యువతి కుటుంబీకులు తమ అమ్మాయి కనిపించట్లేదంటూ సంగారెడ్డి రూరల్ PS లో ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసిర్రు. మరోవైపు ఇద్దరు మేజర్ కావడంతో పెళ్లి చేసుకున్న తమకు రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించింది. కాగా నామినేషన్ను ఉపసంహరించుకునేలా అవతల వ్యక్తులు వీరిని ఒత్తిడి చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏముంది, కొంచెం గెలుస్తారేమో, ఎందుకు ఫోర్స్ చేస్తే అయిపోతుంది అనేది బయట వాళ్ళు ఫోర్స్ చేస్తున్నట. రైట్, ఇక్కడ చూడొచ్చు మనం, వీరిని ఒత్తిడి చేస్తున్నారు. ఈ సంఘటన కాస్త బయటికి రావడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా పెళ్లి చేసుకుని ఒకటైన ప్రేమ జంటకు సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కలిసి మద్దతు తెలిపారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి పూర్తి సహకారం చేస్తానని, ఎవరు తమను ఇబ్బందులకు గురి చేయొద్దని పెళ్లి చేసుకున్న కొత్త జంట మీడియా ముఖంగా వేడుకోరట. మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు వాళ్ళ ప్రేమ జంటను ఒకటి చేసినాయి. మొత్తం మీద ఏదో పోయి వేద్దాం పని నామినేషన్ వేసినాక అందరికి తెలిసినాక ఒత్తిడి చేస్తారు. మిస్సింగ్ కేసు అంతా ఏదో పెద్ద లొల్లి అయితే ముందుగా పెళ్లి చేసుకుందాం పని పోయి పెళ్లి చేసుకున్నట్టు. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చినాక మరి వీళ్ళ సామాజిక వర్గం ఓట్లు, ఈ అబ్బాయి గౌడ సామాజిక వర్గం, ఇక ఊళ్ళో ఎట్లుంటే కట్టుబాట్లు ఉంటాయి. నేను ఎస్సీ అమ్మాయిని చేసుకున్నావు, నీ ఓట్లు వేయమని అంటారా, వేస్తామంటారా, ఏమవుతుందో మరి. రాజకీయాలన్నీ కూడా ఇలా ప్రేమ పెళ్లితోటి ముడిపడినాయి. ఇప్పుడు ఆ ఊళ్ళో సర్పంచ్, రాజకీయాలు, ఏ పార్టీ, ఏ కథ అంతా కూడా మొత్తం మీద సర్పంచ్ ఎన్నికలు ఇద్దరిని ఒకటి చేసింది. టైం వచ్చింది, ఒకటైన వాళ్ళు ఇద్దరు.